మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షం ముంచెత్తింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఆరబోసిన వరి ధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. గార్ల, బయ్యారం మండలాల్లో ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు పూర్తిగా నీటి పాలవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొత్తపేట కొనుగోలు కేంద్రంలో సరైన షెడ్లు, గోనె సంచులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని నిబంధనలు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకొని పరిహారం ప్రకటించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగట్ట గ్రామం 3 ఎకరాల పొలం కౌలు తీసుకున్నాం. ఒడ్లు కోసి తీసుకొచ్చి ఆరబోసాము. ఒడ్లు కొనలేదు ఇంతవరకు. ప్రతి వానకి తడిసిపోయినాయి. గవర్నమెంట్ వచ్చి కొనాలని కోరుకుంటాం. ఇలా బయ్యారం మండలం కొత్తపేట ఐకేపీ సెంటర్ నుంచి అండి మేము మాట్లాడేది. పొలాలు మొత్తం ఒడ్లు కోసుకొని ఐకేపీ సెంటర్లో పోసిన తర్వాత అకాల వర్షానికి మొత్తం నీళ్ళల్లో దేవినట్టు మొత్తం ఖరాబ్ అయిపోయింది. దీనికి గవర్నమెంట్ ఏదన్నా ప్రత్యామ్నాయంగా తడిసిన వడ్లని కూడా కొనాలని మేము సొసైటీ మార్కెట్లో పోసిన వడ్లన్నీ మొత్తం తడిసిపోయినాయి. మొత్తం తడిసి ముద్దయిపోయినాయి. మొత్తం నీళ్లు కూడా వడ్ల పక్క మట్టి నీళ్ళు కూడా ఉన్నాయి. అధికారులు వచ్చి చూసి ఎమ్మటి వీటిని కాటాలు పెట్టి బయటికి పంపించవలసిందిగా కోరుకుంటున్నాం. నిమ్ము శాతం అని, తేమ శాతం అని ఆలస్యం చేస్తూ ఉన్నారు. నిమ్ము శాతం ఇప్పుడు అకాల వర్షాలు కోసిన దగ్గర నుంచి కోసి 5-6 రోజులు 7 వారం అవుతుంది. వారం నుంచి కూడా ఈ రోజు మబ్బులు పడుతున్నాయి. రోజు ఎండబోసుకోవటం వల్ల దగ్గరికి పోగేసుకోవడం, కప్పుకోవటం అన్ని సిమ్మి ఎండబెట్టిన తర్వాత సాయంత్రం 6-6:30 గంటలకి ఎటుగానే టైంలో వర్షం పడింది. వర్షం పడి మొత్తం వడ్లన్నీ ధాన్యం అంతా తడిసిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వడ్లని కొద్దిగా తొందరగా కాటాలు పెట్టి పంపవలసిందిగా కోరుకుంటున్నాం.